ఇక కొత్త రేషన్ కార్డులకు అర్హులను ప్రభుత్వం ప్రకటించింది. 2014 నాటి మార్గదర్శకాలనే ప్రాతిపదికన తీసుకుంది. గ్రామాల్లో కుటుంబ వార్షిక ఆదాయం ₹1,50,000, పట్టణాల్లో అయితే 2 లక్షలుగా నిర్ణయించారు. అలాగే గ్రామాల్లో 3.5 ఎకరాలు అంతకంటే తక్కువ విస్తీర్ణంలో మాగాని పొలం ఉన్న రైతులు, 7.5 ఎకరాలు అంతకంటే తక్కువ మెట్ట భూములు ఉన్న రైతులు అర్హులుగా తేల్చారు. కొత్త కార్డుల కోసం జనవరి 21 నుంచి 24 వరకు గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ సందీప్, కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ప్రక్రియ గ్రామాల్లో కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేగంగా స్టార్ట్ అయింది. ఇప్పటికే అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ తీసుకురావడం, నింపడం, అప్లై చేయడం ఇప్పటికే స్టార్ట్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. జనవరి 21 నుంచి 24 వరకు కూడా గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అదే సమయంలో పట్టణాల్లో అయితే ఈ మీ సేవా సెంటర్ల దగ్గర కావచ్చు, లేదంటే ఖచ్చితంగా ఏజెన్సీల ద్వారా తీసుకోవడానికి వీలుంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. బట్ ప్రజెంట్ మనం జరుగుతున్నటువంటి సమాచారం ప్రకారం కొత్త రేషన్ కార్డులు కావచ్చు, అదేవిధంగా ఇతరమ్మ ఇండ్లకు సంబంధించి కానీ, రైతు భరోసా కావచ్చు, ఆత్మీయ భరోసాకు సంబంధించినటువంటి అడావుడి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది. ఇప్పటికే ఈ జనవరి 26వ తేదీ మొత్తానికి 15 ఆగస్టుకి సంబంధించినటువంటి టైం లోపు ఖచ్చితంగా అందరికీ ఇవ్వాలి అనేది ఒక ఆలోచనగా ఉంది. అంటే జనవరి 26 వరకు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. ఏ క్షణమైనా కూడా గ్రామ పంచాయతీ ఆఫీసుల దగ్గర లిస్ట్ అవుట్ చేయడానికి అవకాశం ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి 2014 నాటి మార్గదర్శకాలని ప్రాతిపదికగా తీసుకోవాలని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో కుటుంబ వార్షిక ఆదాయం 1,50,000 అనేది ఇప్పటికే డిసైడ్ అయింది. పట్టణాలు, అర్బన్ ప్రాంతాల్లో మనం చూసుకున్నట్టయితే మండలాలు కావచ్చు, దాని తర్వాత పట్టణ ఏరియాలో అయితే ఖచ్చితంగా 2 లక్షల వరకు కూడా వార్షిక ఆదాయం ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండే విధంగా చూసుకోవాల్సి ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అలాంటి వ్యక్తులకు మాత్రమే, అలాంటి ఫ్యామిలీ మెంబర్స్ కు మాత్రమే మేము వైట్ కార్డు ఇవ్వడానికి అవకాశం ఇస్తామని కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అలాగే గ్రామాల్లో 3.5 ఎకరాలు పొలం అంటారు, అదేవిధంగా మన మాగానిగా కూడా చాలా మంది తెలంగాణలో చెప్తుంటారు. దాన్ని క్రైటీరియా చూస్తున్నారు. అదేవిధంగా 7.5 ఎకరాలు అంతకంటే తక్కువగా ఉన్న మెట్ట భూములు చెలక అంటాము తెలంగాణలో. ఇది మొత్తానికైతే ఈ క్రైటీరియాని బేస్ చేసుకుని రైతులు కూడా ఫాలో కావాల్సి ఉంటుందనేది కూడా తెలుస్తుంది. మొత్తానికైతే 3.5 ఎకరాలు పొలము, 7.5 ఎకరాల లోపు అయితే మెట్ట భూములకు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రేషన్ కార్డుకు అర్హులైనటువంటి విషయం మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కనుక జనవరి 21 నుంచి 24 వరకు అందరూ కూడా గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకొని ఖచ్చితంగా వాళ్ళు రేషన్ కార్డు కావాలనుకున్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ పదే ఆరోపణ చేస్తుంది. మేము ప్రెషర్ చేయడం వల్లే ఈ 2014 సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ని తీసుకొచ్చారని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావు కావచ్చు, ఆ పార్టీ నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. బట్ ఇదైనప్పుడు కూడా కొత్త గైడ్ లైన్స్ కాకుండా పాత గైడ్ లైన్స్ అమలు చేయడం అనేది కొంత కరెక్ట్ గానే అందరూ కూడా చూడడం జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది మనం చూసాం గతంలో వైట్ కార్డు ఉంటే అది పెద్దగా ఒక క్రైటీరియా చూస్తున్నటువంటి సందర్భం. గతంలో 25-30 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా వైట్ కార్డు తీసుకున్నటువంటి అనుభవం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కొంత కోత వేయాలి అనేటువంటి ఆలోచన అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి కూడా ఇప్పటికే కొంత గైడ్ లైన్స్ పెట్టినటువంటి సందర్భాలను చూసాం. కనుక పుట్టలు, చెట్లు ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఏదైతే కోత వేయాలని అనుకుంటుందో, అదేవిధంగా రేషన్ కార్డుల విషయంలో కూడా నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రేషన్ ఇవ్వడం ద్వారా, సరుకులు ఇవ్వడం ద్వారా వాళ్ళకి మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే 2 రూపాయల కిలో బియ్యం ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి మిస్గైడ్ కాకూడదు. ఖచ్చితంగా అది కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ, రాష్ట్రానికి సంబంధించిన నిధులు కానీ ఖచ్చితంగా వృధా కాకూడదు. రేషన్ కార్డుతో పాటు దీన్ని క్రైటీరియా చేయడం వల్ల ఖచ్చితంగా రేపు వైట్ కార్డు తోటి హెల్త్ కవరేజ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దీన్ని క్రైటీరియా తీసుకొని ఆలోచన అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. బట్ చూడాలి, దీన్ని బేస్ చేసుకొని ఇస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో ఇప్పటికే కొంత నిరసన వ్యక్తం అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మాది అప్లికేషన్ తీసుకోవట్లేదు, మాది అనేది ఒక అపోహ కింద వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ గైడ్ లైన్స్ రాష్ట్ర ప్రభుత్వం అయితే రూపొందించింది. ఖచ్చితంగా ఎవరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కనుక 7 ఎకరాల లోపున్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. రైతులు ఉన్న వాళ్ళు, రైతు కాని వాళ్ళందరూ అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళందరికీ కూడా వైట్ రేషన్ కార్డు ఇస్తాము అనేటువంటి విషయం మాత్రం చాలా క్లియర్ కట్ గా చెప్తోంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.